మైపాల్ యాదవ్ గారు ఒకసారి మీరు కూడా మాట్లాడండి దయచేసి. నిజంగా ఓకే టీవీ శ్రావ్యకు ధన్యవాదాలు చెప్పాలండి. చాలామంది అనుకుంటాము జీవితంలో అది చేయాలి ఇది చేయాలని, ఈవెన్ ప్రెస్ మీట్లు కూడా పెట్టాలి అది అనుకుంటాం, కానీ ఎవరు ఒక అడుగు ముందుకేయరు. ఓకే టీవీ శ్రావ్య ఒక అడుగు ముందుకేసి నిజంగా అందరినీ ఐక్యం చేసినందుకు మీ ఛానల్కు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. మాట్లాడాలంటే పెద్ద చరిత్ర ఉంటుంది కానీ టైం తక్కువ ఉంది కాబట్టి ఒక 4-5 నిమిషాలలోనే మాట్లాడదాం అనుకుంటున్నాం. యూట్యూబ్ ఛానళ్ళు నోరు తెరిచి ప్రశ్నించే గొంతుకలు వేరు వేరు కాదని చెప్పేసి ఈ ఓకే టీవీ ఆధ్వర్యంలో పెట్టినటువంటి ఈ మీటింగ్లో నేను అనౌన్స్ చేస్తున్నా. నోరు తెరిచి ఎవరైతే మాట్లాడతారో బై బర్త్ అంటే ఎవరైతే భర్తను కూడా మాట్లాడతారో వాళ్ళే జర్నలిస్టు. ప్రశ్నిస్తాడు తప్పును. ఇగో పృథ్వీరాజ్ అన్న జర్నలిస్టు, కార్డే ఉండాల్సిన అవసరం లేదు, యూట్యూబే ఉండాల్సిన అవసరం లేదు. విఠలన్నకు మించిన జర్నలిస్ట్ ఉంటాడా? ఆర్బీసీ యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉండే, చాలామంది నా ఒక్కడి వల్ల నేను చెప్పుకునేటోళ్ళు ఉంటారు, కానీ తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం అని చెప్పేసి ఒక అద్భుతమైన వ్యక్తి, తెలంగాణ ఉద్యమం కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన వ్యక్తి, మొన్న యశోద హాస్పిటల్లో చనిపోయిన వ్యక్తి జిట్టా బాలకృష్ణన్న కేసీఆర్ మీద కొట్లాడడంలో కూడా పెద్ద పాత్ర వహించి ఇట్లాంటిదే ఒక మీటింగ్ పెడితే తెలంగాణ విఠలన్న మాట్లాడిన మాటలు మేము విని ఇన్స్పైర్ అయినాం. చింత మడకలో చింత చెట్టుకు కట్టేసి కొట్టిర్రు కదరా చంద్రశేఖర్ రావు బీడీలు పట్టేటోడు అంటే అంతకంటే పెద్ద జర్నలిస్ట్ ఎవరు ఉంటారండి? కాబట్టి ఈ రౌండ్ టేబుల్ సమావేశంకి వచ్చిన వాళ్ళంతా కూడా జర్నలిస్టులని ఈ ప్రెస్ మీట్ సందర్భంగా మేము ప్రకటిస్తున్నాం. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా జర్నలిస్టులే. కానీ ఒక బాధ ఏమవుతుందంటే, మీకు చాలామంది తెలియదు ఒక చర్చ ఏంటంటే, మనం యూట్యూబ్ ఛానల్ అనుకుంటున్నాం, బయట కొందరు మరి పొలిటికల్గా ఎదగాలనుకుంటే ఎదుర్కొని తప్పు లేదు. కానీ నా ఒక్కడి వల్లనే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. నేనే మొదట ప్రశ్నించిన. నేను చెప్తున్నా కదా, తెలంగాణ విఠలన్న వీడియో నేను ఫస్ట్ చూసిన. ఇంకొకరు పృథ్వీరాజ్ అన్న చూడొచ్చు, ఇంకొకరు బక్కా జడ్సన్ అన్న చూడొచ్చు. ప్రశ్నించిన ప్రతి ఒక్కడికి యూట్యూబ్ ఛానలే ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు నేను అది మాట్లాడన్నా ఇది మాట్లాడన్నా ఒక సెకండ్లో మీకు చెప్తా అండి. కొన్ని ఛానళ్ళ పేర్లు అంటే మేము జనరల్గా మా కాలేజ్ టీవీ దాసరి శ్రీనివాస్ అన్నది కానీ, మన తొలి వెలుగు రగన్నది కానీ, క్యూ న్యూస్ మల్లన్నది కానీ ఎక్కువ వినబడుతుంటుంది. లేదంటే మైపాల్ యాదవ్, పిఎంఆర్ టీవో, జిఎస్ఆర్ టీవో, వాహిని టీవో, ఓకే టీవీ శ్రావ్యనో, లెజెండ్ టీవీ, లేదంటే తెలుగు పాపులర్ టీవీ, టీఆర్ టీవీ, తిరుపతి మేము వినబడతాం. మీరు చెప్తే కొన్ని షాక్ అవుతారు. ఒకళ్ళు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి అబ్బాయి కోమాలో ఉన్నాడు, కాకతీయ టీవీ అని పెట్టి చిన్న ఛానలే యూట్యూబ్లో న్యూస్ కవర్ చేయాలి, విఠలన్న న్యూస్ కవర్ చేయాలి, పృథ్వన్న చేయాలి, అడ్వకేట్ శరత్ చేయాలని తిరిగేటోడు. పాపం రాధాకృష్ణ అబ్బాయి పేరు. తిరిగి బండి మీదనే పడిపోయాడు, బండి కిందికి వెళ్ళి పడిపోయి ఇప్పుడు కోమాలకి వెళ్ళి ఇప్పుడు కోలుకుంటున్నాడు. ఇంకా పూర్తిగా కోలుకోలే. కాకపోతే ఆయన పేరు ఎక్కడ లేదు. ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పడానికి ముందు ఇంకా కొన్ని ఛానళ్ళు చెప్తా. దిశ టీవీ, దుర్గా భార్గవి ఆమె దిశలో పనిచేసినప్పుడు ఇప్పుడు ఓకే టీవీలో పనిచేస్తుంది. ఎవరు చెప్పరు, వీళ్ళ పేర్లు ఎందుకు చెప్పరు? వాళ్ళు న్యూస్ చాలా కవర్ చేసిర్రు. ఎంత కవర్ అంటే చెప్పలేం. ఎవరు లేని టైంలో కూడా ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేది. జియో 46 విషయంలో లెజెండ్ టీవీ అయితే ఎంత కవర్ చేసిందో మాటలలో చెప్పలేం. మా అబ్బాయి లేడు ఇప్పుడు, భార్గవ్ చాలా కష్టపడ్డాడు. కాలేజీ టీవీ నుంచి రాము ఎంతో కష్టపడ్డాడు. వాళ్ళు లేరు, వాళ్ళు ఛానల్ లేకపోవచ్చు రాముకు, కానీ రాము యూట్యూబ్ ఛానల్ అనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు. ఇక పిట్టే కొంచెం కూతగనం అంటారు. తిరుపతి ఇంపాక్ట్ ఎలక్షన్ లాస్ట్ 3 నెలల్లో అంత ఇంత కాదైన మీద దాడులు జరిగిన కౌశిక్ రెడ్డి లాంటి వాడి మీద, మంత్రి శ్రీనివాస్ గౌడ్ మీద ఆయన మాట్లాడితే టీనేజర్స్ బాగా అట్రాక్ట్ అయ్యేది. నాకే ఎన్నికలు అయిపోయిన తర్వాత ఫోన్లు చేసి వాళ్ళు టక్ ఒక 10 మంది పేర్లు చెప్తున్నారు. ఈ 10 మంది పేర్లు వల్లనే కేసీఆర్ ఓడిపోయిండని చెప్తారు. విఠలన్న చెప్పిండు. ఒక ఫ్లెక్సీ ఓపెన్ చేసిరు, ఒక 30-40 మంది, అన్ని 20 ఒక 30-40 మంది. దాంట్లో అడ్వకేట్లు ఉన్నారు, ఇండిపెండెంట్ జర్నలిస్టులు ఉన్నారు, అందరు ఉన్నారు. కానీ మేమేమన్నంటే 40 కాదు, దాదాపు ఒక 400 మంది ఉంటారు. అన్న కొడంగల్కి వెళ్ళి వచ్చిండు. పాపం వాళ్ళు తెర పైకి రాకపోయి ఉంటారు. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆర్బీసీ న్యూస్ ఛానల్ జిట్టా బాలకృష్ణ అన్న ₹1 ఆశించకుండా లక్షలు ఖర్చు పెట్టిండు. ఆ ఛానల్ ఇప్పుడు ఉందో లేదో తెలియదు. మ్యాప్ టీవీ చెరుకు సుధాకర్ అన్న నడిపించిండు లక్షలు పెట్టి. వాళ్ళ పాత్ర కూడా ఉందని చెప్తున్నా. జిఎన్ఎన్ టీవీ అని నేను సినిమా హీరోలను పొట్టు తిట్టినప్పుడు దిశ సంఘటన 5 ఏళ్ల కిందట 2019లో ఆమె పేరు ప్రియాంక రెడ్డి శంషాబాద్ దగ్గర జరిగినప్పుడు నేను మాట్లాడిన, బాహుబలి ఎక్కడున్నావయ్యా, ఆతాటి చెట్టు కిందకి వెళ్ళి ఆతాటి చెట్టు మీకు ఈడికెళ్ళి పోతావు, రేసు గుర్రం, ఇవన్నీ సినిమా హీరోలను చూపెట్టింది జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్, తెలుగు వేవ్ ఛానల్, తెలుగు పాపులర్ టీవీ, లెజెండ్ టీవీ, సమాజం టీవీ అని ఉండే. ఆయన ఒక దుబాయ్లో ఉంటాడు, మహేంద్ర అని ఇక్కడ పనిచేసేటోడు.
ఇంకొక హరీష్ అని పనిచేసే వాళ్ళు ఆ ఛానల్ మూతపడ్డాయి. యూట్యూబ్ ఛానల్ వేల మంది పెట్టి కొంతకాలం పనిచేసి మూతపడ్డోళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ఎందుకు ఇట్లా చేస్తుండే అనే విషయం మీకు చెప్తా. వంటివి తెలంగాణ ఉండే వరంగల్లో రాము పనిచేసేటోడు అందులో చాలా న్యూస్ కవర్ చేశారు. బొడిగే శోభక్క పొట్టు తెలిపెట్టింది కల్వకుంట్ల కుటుంబాన్ని తిడితే మిలియన్స్ ఆఫ్ పీపుల్ చూసారు. తర్వాత ఆర్టీవీ ఇప్పుడున్నది కాకుండా ఓఆర్టీవీ అని ఒకటి ఉండే, తొలివేలుగానే ఉండే. ఏ మాట కామాట రవిప్రకాష్ ఎట్లాంటోడన్నా కానీ ఎలక్షన్ మన తొలివేలు రగన్న బయటకు వెళ్ళకంటే ముందు కూడా ఆ ఛానల్ చాలా పనిచేసింది. రగన్న కూడా వరంగల్లో ఒక జర్నలిస్ట్ చనిపోయినా నన్ను పట్టించుకోలేదట. వాళ్ళు పనిచేసిన వాళ్ళు చెప్తున్నారు. సరే కొందరు బ్యాడ్ ఇంటెన్షన్తో చేసి ఉంటారు. ఈ యూట్యూబ్ ఛానల్లోకి వచ్చి కూడా కొందరు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదించుకున్నారు వచ్చు. కానీ నిస్వార్థంగా ఒక పూట తినక పనిచేసిన ఛానళ్ళు ఉన్నాయి. ఎక్స్రే టీవీ అని ఉంటాడు, వెంకటరెడ్డి అని ఉంటాడు, జిఎస్ఆర్ టీవీ అని ఉంటాడు హుజురాబాద్లో. హుజురాబాద్ ఎన్నికల్లో జిఎస్ఆర్ టీవీ ఎంత పెద్ద బ్రాండ్, ఈటల రాజేంద్రన్న గెలుపులో ఆయన పాత్ర ఎంత కీలకంగా ఉంది. వాహిని టీవీ ఎట్లా పనిచేసింది, కాలోజీ టీవీ ఎట్లా పనిచేసింది. ఇంకా మీకు చెప్పాలి, ఇప్పుడు జిఎస్ఆర్ సిగ్నేచర్ స్టూడియో అని పెట్టండి మహేందర్ నాయక్ అని ఒక ఎస్టీ బిడ్డ, ఆయన ఛానల్ కూడా ఉపయోగపడ్డది. వైఆర్ టీవీ రంజిత్, ఈ కాంగ్రెస్ వాడు పట్టించుకోకపోతే కాంగ్రెస్ మీద చాలా బలంగా మాట్లాడిన వ్యక్తి రంజిత్ రెడ్డి, వీడు ఎవడు దేకలే. ఇప్పుడు ఈయన యూట్యూబ్ ఈ ట్యూబ్ కావాలంటుండు. కానీ వీడెవడన్నా పట్టించుకుంటే ప్రభుత్వం చేసే మంచి పనులు చెప్తుండే. ఇవాళ పొట్టు తిడుతున్నాడు. ఈయన చాలా పని చేసిండు, సోషల్ పోస్ట్ అని, స్వేచ్ఛ టీవీ అని. ఇక నాకు కొన్ని గుర్తు కూడా వస్తలే. వీళ్ళే కాదు జర్నలిస్టులు, నేను రాసుకున్న పేర్లు. వీటలన్నా ఒక యూట్యూబే జర్నలిస్టే. అసలు కంటెంట్ మాట్లాడేటోళ్ళు లేకపోతే మా యూట్యూబ్ ఛానల్ ఎక్కడి? వీటలన్నా ఒక కంటెంట్ క్రియేటర్. ఎంతో మందికి ఆయన రాత్రి పూట ఒక రాసుకుంటూ కంటెంట్ క్రియేట్ చేసి మాట్లాడితే వాట్సాప్లలో అయిన వీడియోలు కొన్ని లక్షల మందికి రీచ్ అయింది. మనం అందరం చూసినాం. ఆయన ఎంత పెద్ద కాంట్రిబ్యూషన్ ఆయన ఎప్పుడు చెప్పుకోలే నా ఒక్కడి వల్లని, నా పాత్ర కూడా నేను చెప్పుకున్నాడు. పృథ్వీరాజ్ అన్న తెలంగాణ ఉద్యమంలో ఎంత మాట్లాడిండు. నేనే తెలంగాణ పృథ్వీ యాదవ్ అని నేను పెట్టిన అన్న సంగం రెడ్డి ఇంటి పేరు వేరైనప్పటికీ కూడా మేము పెట్టుకున్నాం. అన్న ఎంత పెద్ద కంటెంట్ ఇచ్చిండు. ఎన్ని వరదలు వచ్చిన దగ్గరికి వెళ్ళిండు. ఇప్పుడు వరదలు కాదు, గతంలో వరదలు వచ్చినప్పుడు వెళ్ళిరు, స్కూళ్ళు పోయినారు. వీళ్ళు లేకుండా యూట్యూబ్ ఛానళ్ళు నడవకపోతుండే. ఆకునూరు మురళి సార్ కూడా చాలా పనిచేసిండు. పాశమన్న ఎంతో పనిచేసిండు. మేము ఇక్కడ నియంత్రణ గద్దె దించే నిరుద్యోగుల సభ అని చెప్పి ఇక్కడనే పెట్టుకున్నాం. అన్న మాకు పర్మిషన్ ఇప్పించిండు. విష్ణుకిషోర్ అన్న లాంటోడు మాట్లాడిండు. అడ్వకేట్ శరత్ సార్ లాంటోడు మా అందరికీ ఒక టైంలో మద్దతు ఇచ్చిండు, మాట్లాడిండు. ఈ మల్లన్నకు బెయిల్ ఇప్పించిండు, నాకు బెయిల్ ఇప్పించిండు. కాలోజన్నులకు వాళ్ళకు కూడా మీకు ఏదైనా కష్టం ఉంటే చెప్పండి అని అడిగిండు. శ్రావ్య గారికి సపోర్ట్ ఉన్నారు. బక్కా జడ్సన్ అన్న మీకు తెలుసు, ఆయన ఎంత మనకి ఇన్ని మంచిగా ఉన్నా ఇట్లా మనం ఉంటాం. ఆయన అంత కష్టంలో ఉండి కూడా ఎన్నో ప్రతిరోజు ఆయన 24 గంటలు ఒకటే పని, కల్వకుంట్ల ఫ్యామిలీని గద్దె దించాలి. నేను ఆర్ట్స్ కాలేజ్ కూడా ఒకటి అన్నతోని ఓ ఇంటర్వ్యూ చేసిన. కవిత బంగారం వజ్రాల సామ్రాజ్యం బయట పెట్టిన బక్కా జడ్సన్ బ్లాస్ట్ లక్షలలో మంది చూసిర్రు. ఆధారాలతో ఫోటోలు అతికేసి ఆర్ట్స్ కాలేజ్ కూడా ఎన్ని వీడియోలు చేసినాం. వీళ్ళు కూడా జర్నలిస్టులే. వీళ్ళు కూడా యూట్యూబ్కు వీళ్ళు లేకుండా మేము లేము అని మీకు చెప్తా ఉన్నా. అట్లనే జీవో 46 బాధితులు పనిచేసిర్రు. లాంగ్ జంప్ పై విషయంలో గ్రూప్ 1, గ్రూప్ 2, హోంగార్డులు, ఆర్టీసీ కార్మికులు, నిరుద్యోగులు, యశోద హాస్పిటల్ ఉన్నప్పుడు ఇట్లా ఒక్కొక్కటి వీళ్ళందరూ కూడా యూట్యూబ్ ఛానలే. వీళ్ళందరూ కూడా జర్నలిస్టులే. యూట్యూబ్ పెట్టినోళ్ళే కాదు. వీళ్ళందరినీ కూడా నేను చెప్తూ మనందరం పనిచేయాలి. ఏ ఒక్కరికి క్రెడిట్ కాదు, ఇది అందరి సమిష్టి విజయం. దీన్ని అడ్వాంటేజ్గా వాడుకొని సీఎం అయింది రేవంత్ రెడ్డి. అయితే అయినవయ్యా, మంచిగా తిను. నేను అడుగుతున్నా ఇయ్యాల, నువ్వు అడిగినావు కదా, ఎవడు మీడియా ఎవడు జర్నలిస్ట్ అడిగినావు కదా, నేను ఎందుకు అడగొద్దు? ఎవడు రాజకీయ నాయకుడు, ఎవడు నిజాయితీ గల రాజకీయ నాయకుడు, ఎవడు డమ్మీ రాజకీయ నాయకుడు అని అడుగుతున్నా. అంటే టీఆర్ఎస్లో జాయిన్ అయ్యి, టీడీపీలో జాయిన్ అయ్యి, అవి రెండు మళ్ళా అంతకుముందు ఇంకోటి అనుకోండి, తర్వాత కాంగ్రెస్లో. ఈ పార్టీలు మాట్లాడేటోని రాజకీయ నాయకుడు అని ఎట్లా అంటారు? ఒక పార్టీలో జాయిన్ అయితే జీవితాంతం ఒకటే పార్టీలో ఉండాలి. అట్లాంటి చట్టాల కోసం ట్రై చేస్తాం. ఇట్లాంటి డమ్మీ రాజకీయ నాయకులను మన అందరం కూడా సిద్ధాంతం లేని వాళ్ళను తీసి అవతల పడవలసిన అవసరం ఉంది. ఇట్లాంటి వాడు అండి కొడంగలేమో కృష్ణారెడ్డికి రాసి ఇచ్చిండు, హైదరాబాద్ తిరుపతి రెడ్డికి రాసి ఇచ్చిండు, ఇంకొక ఆయన పేరు కామారెడ్డిలో ఇన్ఛార్జ్ ఇచ్చిండు కొండలరెడ్డికి రేపు
సతీష్ రెడ్డికి అమెరికాలు ఇచ్చినావు. అక్కడ అమెరికాలో కొండల రెడ్డి మోసిండట. మోసం చేస్తా 80 ఏళ్ళ ముసలైన నాకు అప్పట్లోనే మోసం చేసిండని చెప్పిండు. అడగకూడదా ఇట్లాంటి ఆట మొదలైంది. ఇంతకాలం ఏమనుకున్నామంటే పోనీలే 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 అనుకున్నాం. ఏందయ్యా నీ మాటలు, పనికి మాలినోళ్ళను మా విట్టలనే చెప్తుండు. 1000 మందికి 36 ఎకరాలు ఇచ్చిండండి. తెలంగాణలో ఉన్న యువత మొత్తం వినాలి. 36 ఎకరాలు, ఎకరం 100 కోట్లట, 3600 కోట్లు. వీడి మీద ఒక్కడి మీద కేసు కాలేదు, ఒక్కడు కూడా జైలుకు పోలేదు, ఒక్కడు కూడా హరాస్మెంట్కి గురి కాలేదు. 3600 కోట్లు విలేకరుల పేర్లు చెప్పిస్తే మిగతా వాళ్ళు ఎడబోవాలి. ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరు కష్టపడలేదా? నేరెళ్ళ బాధితులు ఎంత కష్టపడ్డారు, కోలారీష్ ఎంత కష్టపడ్డాడు, ఇప్పుడే వచ్చిండు సద్దాం ఎంత కష్టపడ్డాడు. వీళ్ళంతా మనుషులు కారా? నీకెవడు గుర్తుకు రారా? నువ్వు ఎవరిల్లు కూలగొడుతున్నావు అడుగుతారు మా పృథ్వీ అన్న బిడ్డలన్న. నువ్వు ఫస్ట్ కోటీశ్వర్లే కూలగొట్టి పేదోడి కూలగొట్టు, కొందరి కూలగొట్టి మళ్ళీ కొత్త చట్టం తెస్తావా? అంటే చట్టం తెచ్చిన తర్వాత కూలగొట్టన్నా, కూలగొట్టిన తర్వాత చట్టం తేవన్నా? ఇట్లా అడుగుతే తప్ప నీకు వత్తన్నా, అడుగులకు మడుగులు వత్తన్నా. మహా టీవీ నిజమైన ఛానల్, TV5 నిజమైన ఛానల్ నీ దృష్టిలో. ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఏబిఎన్ ఇవన్నీ వెలుగు, ఆంధ్రజ్యోతి, సాక్షి పేపర్లు ఇవి ఆంధ్ర ఛానళ్ళు, నిజమైన ఛానళ్ళు. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరు తిరుపతి తెలంగాణ బిడ్డ, భూపాలపల్లి బిడ్డ దాసరి శ్రీనివాస్ అన్న, పటం చెరువు బిడ్డ శ్రావ్య, నేను నిజామాబాద్ బిడ్డను, బిడ్డలన్న ఖమ్మం అన్నది వరంగల్ పృథ్వీ అన్నది. మేమందరం తెలంగాణోళ్ళు. నీ దృష్టిలో చెప్పు మరి, తెలంగాణోడు జర్నలిస్టు కాదు, తెలంగాణోడు యూట్యూబోడు కాదు, ఓన్లీ ఆంధ్ర ఛానళ్ళు. ఈనాడు మా ఛానల్, TV5, ఆంధ్రజ్యోతి రాసుకో. దువ్వాడ శ్రీనును దువ్వెన ఈ పేపర్లు వేస్తాడు నిజమైన ఛానల్. అదే రెడ్డి వారి కుంటలో ఇల్లు కట్టుకున్న రెడ్డి గారి ఇల్లు అంటే ఆమె జర్నలిస్ట్ కాదు. అడగొద్దా? కొండారెడ్డి పనులు అడగొద్దా? నువ్వేం బీకినిచ్చినావు మాకు? దాసరి సీనను అరెస్ట్ చేసి బట్టలు పిచ్చి కవిత కొడితే మేము గొడగొడ ఏడిస్తే నువ్వు మాట్లాడినావు అన్నాడు వచ్చి. నేను భయంగా మాట్లాడుతూ ఒక వీడియో రిలీజ్ చేసి మహారాష్ట్ర వారిపోవాల్సి వచ్చింది. అంతటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు. మేము సీతాఫల్ మండిలో ఒక దగ్గర రూము, పార్షిగుట్టలో, అక్కడికి వెళ్ళి కొడితే బాబుఖాన్ ఎస్టేట్లో. అసలు యూట్యూబ్ ఛానళ్లకు రూమ్ కిరాయికి ఇవ్వమంటే మేము ఇయ్యం రా అన్నారు. గొడగొడ ఏడ్స్టల్లో మాలో మేమే. రూమ్ కిరాయికి ఇయ్యరు, కమర్షియల్ కాంప్లెక్స్లలో తీసుకుంటా అంటే ₹1,00,000 50,000 పెట్టలేని పరిస్థితి. ఇప్పటికే ఒక 70,000 కెమెరా కెనాన్ 200D2 ఒక 4 లక్షల కెమెరా కొనుక్కోలేని పరిస్థితి. ఇప్పటికీ ప్రాణాలకు తెగించి నాగార్జున సాగర్లో కొట్లాడితే, కిడ్నాప్ చేస్తే ఈ రేవంత్ రెడ్డి అనేటోడు ప్రతిపక్షంగా ఉండి ఒక్క మాట నోరు తెరిచి మాట్లాడలే. నువ్వు ప్రతిపక్షంగా ఫెయిల్ అయిపోయినావు. దాసరి సీనన్న గురించి మాట్లాడలే. శ్రావ్యను ఆర్మూర్లో అరెస్ట్ చేసినప్పుడు నువ్వు మాట్లాడలే. మన తొలి వెలుగు రాగా నన్ను పనులు అమ్ముకునేటప్పుడు తీసుకపోయినప్పుడు కిడ్నాప్ చేసినప్పుడు మాట్లాడలే. విఠలన్నను తీసుకపోయి ఇంట్లోకి వెళ్ళి పట్టుకపోయినప్పుడు నువ్వు మాట్లాడలే. తిరుపతి మీద దాడి జరిగినప్పుడు నువ్వు మాట్లాడలే. మళ్ళా నన్ను జైల్లో పెట్టినప్పుడు కూడా మాట్లాడలే. నువ్వు ప్రతిపక్షంగా ఫెయిల్ అయినావు, అధికార పార్టీగా ఫెయిల్ అయినావు. మేము అడుగుతున్నాం సోనియా గాంధీని, రాహుల్ గాంధీని, కాంగ్రెస్ పార్టీని. రేవంత్ రెడ్డి పోతేనే కాంగ్రెస్ బతుకుతుంది. మీ కాంగ్రెస్ బతకాలంటే రేవంత్ రెడ్డిని మీరు సీఎం పదవి నుంచి తీసేస్తేనే మీ కాంగ్రెస్ బతుకుతుంది. లేకపోతే ఛాలెంజ్ చెప్తున్నాం. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో మా టార్గెట్ రేవంత్ రెడ్డి కాదు, అప్పుడు దేశవ్యాప్తంగా హర్యానా కావచ్చు, జమ్మూ కాశ్మీర్ కావచ్చు, రేపు ఎక్కడ మహారాష్ట్ర కానీ ఉత్తరప్రదేశ్లో కానీ ఎక్కడ ఎన్నికలు జరిగినా ఈ కాంగ్రెస్ పార్టీని దేశంలో లేకుండా చేస్తాం. మీకు రేవంత్ రెడ్డి కావాలన్నా, యూట్యూబ్ ఛానల్ కావాలన్నా, రాహుల్ గాంధీ తేల్చుకో. మీరు ధ్రువరాత్రిని గొప్పగా మెచ్చుకుంటారు, ధ్రువరాత్రి సంకరాపుతాడు రాహుల్ గాంధీ. ఈయనకేమో యూట్యూబ్ ఛానల్ ఏమో చేదొస్తాయి. మీకు నేషనల్ వైడ్గా యూట్యూబ్ ఛానళ్ళను మోడీ దొక్కుతుండని రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని ప్రొఫైల్ పిక్ పెట్టుకొని ఉంటాడు. ఈ రేవంత్ రెడ్డి కూడా 2 లక్షల సబ్స్క్రైబర్స్ ఉన్నారు. రాహుల్ గాంధీ కూడా యూట్యూబ్లో 89 లక్షలు ఉన్నారు. మరి పీకది అందుక మీరు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నారు. మీరు డిలీట్ చేసి పడండి. మీరు సోషల్ మీడియా కొనుగోలు సునీల్ కనుగోలు కానీ పెట్టుకొని మీ ఎలక్షన్ టైంలో వాడు ఎంతమందికి అవసరం ఉందో వాడికి డబ్బులు ఇచ్చి వాళ్ళ సంఖ రాగిరు. అప్పుడు తీయ వచ్చింది రేవంత్ రెడ్డికి. ఆ
అప్పుడు తీయగా వచ్చింది యూట్యూబ్ ఛానల్, ఇప్పుడు చేదైనా వీళ్ళ సంకల్ నాకు ఎవరికి 1000 మందికి ఎవడెవరు అరెస్ట్ అయింది ఎవడరా? సొమ్మొక్కోడిది, సోకొక్కోడిది, కష్టమొక్కోడిది, సుఖమొక్కోడిది, అత్త సొమ్మల్లు దానం చేసినట్టు నువ్వేదన్నా రియల్ ఎస్టేట్ చేసినావో, ఆర్టీఏ చేసి దండాలు చేసినావో, లేదా తారా చౌదరి గురించి కూడా కొన్ని అంటారు, మాకు తెలియదు. ఇంకా చాలా ఉన్నాయి. ఆట మొదలు పెట్టలేం, అన్ని మొదలు పెడితే నీ డబ్బులు ఇచ్చుకో. ఎవరికయ్యా మా విట్టలని చెప్పిండు ఏమని? అరే ఇష్టమైతే ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇమ్మను 50 లక్షలది సరిపోతున్నారు. 100 కోట్ల విలువైన భూమి ఒక విలేకరని పేరు చెప్పిస్తావా? కోటీశ్వర్లను చేస్తావా? మహాభారతంలో ఉంది అన్న, కౌరవులకు ఎవడో ఒక్కటే మెతుకు వంచుకొకటి ఇస్తే అందరి మెతుకులు వాడికి పెట్టి వాళ్ళు ఒక్కొని బతికించి మిగతా వాళ్ళు అందరూ చచ్చిపోతారు. అంటే నేను ఎట్లా ఉందంటే, మీరు అందరు చచ్చిపోయి 100,000 మంది బతుకుతా అయిపోయా. ఇప్పుడు చెప్తున్నాము, ఇన్ని రోజులు ఊరుకున్నాము, ఈ 1000 మందికి నువ్వు ఎట్లిస్తావో చూస్తాము. వారు మేము బలవంతంగా కూడా పోయి యూట్యూబ్ ఛానల్లో అక్కడ ఉంటాం. ఇస్తే అందరికీ, ఇవ్వకపోతే ఎవరికి ఇవ్వకు. ఎవరు నువ్వు ఇవ్వడానికి? నీ సొంత డబ్బులా? మీ అత్త సొమ్మ, మీ అమ్మ సొమ్మ, నీ నాన్న సొమ్మ, నువ్వు ప్రెస్ మీట్ పెట్టి గుద్దిన డబ్బులా? రియల్ ఎస్టేట్ డబ్బులా? 100 కోట్ల ప్రాపర్టీ నువ్వు ఎట్లా ఇస్తావు? 3600 కోట్లు, ఒక్కొక్కడికి 100 కోట్లు ఇస్తావా? అసలు మనిషివేనా? ఎవరికైనా రోషం రాదా? నీ రెడ్డి వారి కుంటలో కూడా ప్రెస్ మీట్ పెడతాం. అదేవిధంగా అక్కడ నువ్వు ఫార్మా పెడుతున్నావు, పిల్లలు పంపించారు గ్రీన్ ఫార్మా. అసలు ఫార్మా అంటేనే కలుషితము. గ్రీన్ ఫార్మ్ ఉంటుంది ఎక్కడన్నా? 4 లంబడి దండలను లేపేస్తున్నట్ట. ఈ లంబడ బంజారా 5 బంజారా. నేను బంజారా బిడ్డలకు చెప్తున్నా, జై సేవలాల్, జై బంజారా అనేటోళ్ళు అందరూ కూడా ఆ 4 తండాల పబ్లిక్ ను కాపాడుకోవాలి. వాళ్ళకు పెడుతుంటే ఇది నువ్వు గ్రీన్ ఫార్మా ఊర్ల పేర్లు చదువుతా. దుద్యాల మండలం లాగచర్ల, అక్కింపేట, పోలేపల్లి, ఆర్పి తండ, పులిచెర్ల, కుంట్ల తండ, ఈర్లాపల్లి తండ, వీళ్ళందరూ కూడా ఏడుస్తారు. కూడా ఇది నువ్వు ఇట్లాంటి కథలు పడుకుంటా యూట్యూబ్ ఛానల్. ఎకరం 50 లక్షలు ఉంటే నువ్వు 7 లక్షలు 8 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటావా? ఇంత క్రిమినల్ ఆలోచనలు చేస్తూ ఏమో దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్టు, సత్యహరిచంద్రుడు భూమిత్తికి వచ్చినట్టు నువ్వు చెప్పడం, వాళ్ళు చదాలు సప్పట్లు కొట్టడం ఏందది? అడిగేటోళ్ళు లేడా? మా అంటే ఏం చేస్తావయ్యా? లారీలు పెట్టి గుర్తించి చంపించే సంస్కృతి ఉందని చెప్తారు మీ అన్నదమ్ములకు. చేస్తే చేసుకోండి, ఉంటే ఉంటారు, పోతే పోతారు. అసలు పబ్లిక్ అడుగుతున్నా, మనకు సిగ్గుచరం లేదా? ఇంత దౌర్జన్యాలు చేస్తే అడగాలని లేదా? మేము వాళ్ళకి అమ్ముడు పోతే రేపే అమ్ముడు పోవచ్చు. చెక్క భజన చేయాలా? చెక్క భజన చేస్తే నెలకు 2 లక్షలు 5 లక్షలు ఇస్తాడు. మేము అమ్ముడు పోయేటోళ్ళం అయితే కేసీఆర్ గారు ఇప్పటికైనా వాడు పంపుతుండయ్యా. అప్పుడు 2-3 కోట్లు ఇస్తాడు ఈడున్న వాళ్ళందరికీ. ఇప్పటికైనా 2-3 కోట్లు ఇస్తాడు. మాకు డబ్బులు వద్దు, పబ్లిక్ ముద్ద అనుకుంటే మేమనుకుంటే మీరు రారు, వాడేమో మారడు. ఆ కేసీఆర్ను జోకడం ఇష్టం లేదు, ఏం చేయనో తెలియదు. రూల్స్ గైడ్ లైన్స్, కమ్యూనిటీ గైడ్ లైన్స్ అని యూట్యూబ్ ఓడేస్తాడు. ఎవరికి చెప్పుకోవాలన్నాయా? వచ్చే ఇంకా 40,000, ఖర్చు 1,00,000 రూపాయలు. మాకు కూడా ఒక్కొక్కసారి అనిపిస్తుంది. నేను వారణాసి మొన్న పోయిన, జమ్మూ పోయిన, అక్కడ వైష్ణవి దేవమాత ఆలయం, వైష్ణవిదేవి ఆలయం ఉంటుంది కాట్రా దగ్గర. కాశీకి 70, మన జమ్మూకు 70 కిలోమీటర్లు. ఆధ్యాత్మికంగా పోతే అయిపోతుంది. ఇవన్నీ మనకు అవసరమా? ఏం మనుషులయ్యా? మనుషులు మారరు, రాజకీయ నాయకులు ఇంత లుచ్చాగాళ్ళు ఉన్నారు. వాడు రోజుకో పార్టీ మారొచ్చు, వాడు యూట్యూబ్ ఛానల్ అని తిడతాడు. నువ్వు మీ తిరుపతి రెడ్డిని కంట్రోల్లో పెట్టు. అసలు రాజకీయం అంటే సేవ. నువ్వు సేవ చేయి, నీ ఆస్తులన్నీ ఏదన్నా పబ్లిక్ రాసిచ్చాయి. నువ్వేదో మహాత్మా గాంధీ లెక్క పరివర్తన తిరుగుతున్నావా? కట్టబట్టుకొని తిరుగుతున్నావా? పెద్ద బిల్డరు, బిజినెస్, డబ్బులు, కోట్లు, రియల్ ఎస్టేట్ చేసుకుంటా నువ్వు మహాత్మా గాంధీ, సుభాష్ చంద్రబోసు, ఛత్రపతి శివాజీ, మహమ్మద్ ప్రవక్త, జై శ్రీకృష్ణ, శ్రీకృష్ణుడు లెక్క, శ్రీరాముడు లెక్క నువ్వు ప్రవచనాలు చెప్తే సిగ్గు అనిపిస్తుంది. కాబట్టి సమయం తక్కువ ఉంది, భవిష్యత్తులో ఇంకా అడుగుతాం. ఈ తీన్మార్ మల్లన్న మీరు వస్తారా రారా? అక్కడ ఫార్మా కంపెనీకి మీరు వస్తారా రారా? రెడ్డి వారి పల్లెకి మీరు వస్తారా రారా? మీరు రావాలి, మీరు మల్లన్న ఖచ్చితంగా రావాలి. మీరు మేనే బలగొట్టిన అంటున్నావు కదా కేసు. నువ్వు నీలాంటి వాడు వస్తే వాళ్ళకు ఫార్మాను ఆపాలి, 5 తండాలకు న్యాయం చేయాలి అని తెలియజేస్తూ ఈ ఓకేటీవీ ఆధ్వర్యంలో మరి ఇంత మంచి సమావేశం జరిపారు. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. రగన్న మీరు కూడా ఇది లైవ్ కవర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తూ జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై హింద్.